అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రజలందరికీ ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలనే ఆలోచనతో ముందుకొచ్చాను. తెలంగాణ ప్రజాగాయకుడు, వాగ్గేయకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు గద్దర్ గారిని రాహుల్ గాంధీ కలిశారు అని సంబోధించి గద్దర్ని ఒక మావోయిస్టు పార్టీగా, నక్సలైట్ నాయకుడిగా రాహుల్ గాంధీ కలిశారని మాట్లాడడం చాలా సిగ్గుచేటు. 75 ఏళ్ల వయసులో గద్దర్ గారు 20 ఏళ్ల క్రితమే మావోయిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రజా ఉద్యమాలలో, దళిత ఉద్యమాలలో, తెలంగాణ ఉద్యమంలో ఆనాటి నుంచి కాంగ్రెస్ పార్టీ వివిధ రూపాల్లో చేపడుతున్న కార్యక్రమాలకు కూడా అతను అనేక రూపాల్లో మద్దతు వహిస్తున్నటువంటి సందర్భంలోనే ఒక ప్రజా గాయకుడిగా అతనుకున్నటువంటి పేరు ప్రతిష్టలను చూసి రాహుల్ గాంధీ గారు కలవడం జరిగింది. దీనిని కూడా తప్పుదోవ పట్టించేటట్లాగా మావోయిస్టు పార్టీ అసలు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతూ ఉంది. అది చైనా ఇష్యూ వచ్చినా, పాకిస్తాన్ ఇష్యూ వచ్చినా కాంగ్రెస్ పైన ఏడవడం తప్ప అమిత్ షాకి ఇంకో పని లేదు. ఎందుకంటే ఇవాళ దేశంలో బీజేపీ పార్టీకి బలమైన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ కాబట్టి, దేశంలో బీజేపీ పునాదులు కదిలిపోతున్నాయి కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని అడుగడుగున ఇవాళ అపవాదం మోయించేలాగా ఈ అనేక సంఘటనల విషయంలో కాంగ్రెస్ పార్టీని ఇవాళ బయటికి తేవడం అనేది సరైంది కాదని అమిత్ షాకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గద్దర్ గారు ఆగస్టు 6వ తారీఖు రోజు చనిపోతే 21వ రోజు మోడీ గారు ఇవాళ గద్దర్ గారికి సంతాప లేఖను విడుదల చేశారు. మరి దీనిపైన కూడా అమిత్ షా గారు వివరణ ఇవ్వాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో, దేశంలో అనేక మంది ఇవాళ రాజకీయ నాయకులు, ఇవాళ అనేక మంది వివిధ ప్రాంతాల నుంచి వ్యక్తులు, సంస్థలు, పార్టీలు అందరూ కూడా ఇవాళ గద్దర్ గారికి సంతాపం ప్రకటించారు. ఈ నేపథ్యంలో మరి మోడీ గారు కూడా, మీ ప్రధానమంత్రి మోడీ గారు కూడా లేఖ రాశారు. ఆగస్టు 21న 2023లో లేఖను చూడండి. ఈ లేఖ పైన అమిత్ షా గారు సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాం. చనిగిపోయిన గద్దర్ గారి పైన కూడా విమర్శలు చేయడం అనేది అమిత్ షా గారి సిగ్గుచేటు. తక్షణం గద్దర్ గారికి, అతని కుటుంబ సభ్యులకు కూడా క్షమాపణ చెప్పాలని కూడా కోరుతా ఉన్నాం. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలను అవమానించినట్లాగానే మేము భావిస్తా ఉన్నామని అమిత్ షాకు మేము ఈరోజు హెచ్చరిస్తా ఉన్నాం. ఈ గద్దర్పై చేసిన వ్యాఖ్యలను తక్షణం ఉపసంహరించుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. కాబట్టి ఈ రోజు సాల్వన్జుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, సాల్వన్జుడు అంశం వచ్చినప్పుడు 6 బెంచీలో ఉన్నటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు అనేక మంది ఇంకా అంతకుముందు ఉన్నటువంటి జడ్జీల గురించి మాట్లాడకుండా ఇవాళ సుప్రీంకోర్టు తీర్పును ఈరోజు కించపరిచేటట్లు అమిత్ షా గారు మాట్లాడారు. కోర్టు ధిక్కరణ కేసులో అమిత్ షా గారు కూడా ఈరోజు దానికి బాధితులు అవుతున్న విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ, కోర్టు తీర్పును, సుప్రీం అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కూడా కించపరిచేటట్లు మాట్లాడడం అనేది కూడా చాలా సిగ్గుచేటు. మరి ఈ దేశంలో ప్రజాస్వామ్య హక్కులకు విరుద్ధంగా, ఇవాళ రాజ్యాంగ హక్కులకు విరుద్ధంగా మోడీ గాని, అమిత్ షా గాని వీళ్ళు బరి తెగించిన వ్యాఖ్యలు గాని, వాళ్ళు మాట్లాడే విధానం గాని తెలంగాణ ప్రజలు చూడాలని మరొకసారి గుర్తు చేస్తూ, ఇవాళ చనిగిపోయిన ప్రజాగాయకుడు గద్దర్ గారిని కూడా తీసుకొచ్చి నక్సలైట్ గా ముద్ర వేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీ గారి నక్సలైట్లకు కాంగ్రెస్ పార్టీకి అనుబంధాన్ని అంటగట్టడం అనేది సరైంది కాదు. దేశ ప్రజలందరూ కూడా ఇవాళ మోడీ, అమిత్ షా విధానాలను చూస్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలందరూ కూడా గద్దర్పై చేసిన వ్యాఖ్యలను ఖండించాలని కోరుతారు. థ్యాంక్ యూ. నమస్తే.